హలో అండి, అందరికీ ఎలా ఉన్నారు? ఈరోజు నేను ఉసిరికాయ తొక్కు ఎలా చేయాలో మీ అందరికీ చెప్తాను. ఉసిరికాయలు ముందుగా మంచిగా కడుక్కొని వాటర్ లేకుండా తుడుచుకోవాలి. బాగా ఆరిన తర్వాత ఇట్లా చిన్న చిన్న ముక్కలుగా కట్ చేసుకోవాలి. ఇలా కట్ చేసుకున్న వాటిని కొంచెం కొంచెంగా మిక్సీ పట్టుకోవాలి. ముందుగా కొన్ని ఉసిరికాయ ముక్కలను వేసి అందులో మొత్తానికి సరిపోయినంత పసుపు వేసుకోవాలి. సాల్ట్ కూడా ఫస్ట్ ఆయిల్లోనే వేసుకోవాలి. కొంచెం సాల్ట్ ఎక్కువగానే వేయాలి. అలా వేయడం వల్ల మనకి ఉసిరికాయ తొక్క అనేది పాడవకుండా ఉంటుంది. సాల్ట్ ఎక్కువగానే ఉండాలి, సాల్టీగా ఉండాలి. అలా అయితే 2 years వరకు పాడవ్వదు. ఈ ఉసిరికాయ తొక్కతో మనం పులిహోర చేసుకోవచ్చు అండ్ పచ్చడి చేసుకోవచ్చు, ఇంకా పప్పులో కూడా వేసుకోవచ్చు. ఉసిరికాయ అనేది మనకి సీజనల్గా దొరుకుతుంది కదా, ఇయర్లీ దొరకదు. కాబట్టి ఇలా తొక్కు చేసుకొని పెట్టుకుంటే మనకి ఇయర్ మొత్తం యూస్ చేసుకోవచ్చు. ముందుగా నేను ఎలా పచ్చడి చేయాలనేది చెప్తాను. ముందుగా కొంచెం ఆయిల్ వేసుకొని అందులో కొన్ని మెంతులు వేసుకోవాలి, కొన్ని ఆవాలు వేసుకోవాలి. ఇవి కొంచెం వేగిన తర్వాత ఒక 4 పచ్చిమిర్చి వేసుకొని బాగా వేయించుకోవాలి. బాగా వేగిన తర్వాత ఒక 2 spoons ఉసిరికాయ తొక్కు అనేది వేసుకోవాలి. ఈ ఉసిరికాయ తొక్కు మనం ఇయర్ మొత్తం మనకు కావాల్సినవన్నీ చేసుకోవచ్చు. పచ్చడి అయితే చాలా బాగుంటుంది, ట్రై చేయండి మీ అందరూ. ఉసిరికాయ అనే ఇష్టం ఉన్న వాళ్ళైతే ఇలా చేసుకొని పెట్టుకుంటే ఇయర్ మొత్తం మనం ఉసిరికాయతో చేయాల్సిన ఐటమ్స్ అన్నీ చేసుకోవచ్చు. వీటిని మిక్సీ పట్టుకోవాలి. మిక్సీ పట్టుకున్న తర్వాత దాన్ని పోపు పెట్టుకోవాలి. దానికోసం కొంచెం ఆయిల్ వేసి బాగా మరిగిన తర్వాత అందులో ముందుగా కొన్ని పప్పులు వేసుకోవాలి. అందులోనే వెల్లుల్లిపాయలు కూడా వేసుకోవాలి. వెల్లుల్లిపాయలు, ఎండుమిర్చి అండ్ కరివేపాకు వేసుకొని బాగా మరిగించిన తర్వాత ఆ పోపును అందులో వంపేయాలి. అయిపోయింది, మనకి రెడీ అయిపోయింది ఉసిరికాయ పచ్చడి అనేది. అందరూ ట్రై చేయండి మీ ఇంట్లో. ఇది అనేది మా నాన్నమ్మ రెసిపీ అండి, చాలా బాగా చేస్తుంది అన్ని రెసిపీస్ అనేవి.